చేగూరు ఐలయ్య వెల్వర్తి ఒలిగొండ గ్రామం ఒలిగొండ పక్కన ఉంటుంది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్గా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా చేస్తూ అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యాను. ఈరోజు మీ అందరినీ కలవడం నాకెంతో సంతోషంగా ఉంది. మరొకసారి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా అందరికి కూడా ఆదర్శంగా మనము ఏదో కుర్మ కులానికి చెందినాము, ఇది బీసీ, మనం ముందుకు పోవడానికి వీలు లేదు అనడం కాకుండా అందరికి ఆదర్శంగా ముందుకు పోయి ఎన్నో అడ్డంకులను కూడా ఎదిరించి ఈరోజు శాసనసభ్యులుగా ఎన్నుకోబడి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటిమి. యాక్చువల్గా ఈ రాజకీయాల్లో దాదాపు మనం చెప్పాలి కుల ప్రాతిపాదికనే దాదాపు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. మంత్రిగా మన ముందుకు ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఈరోజు గవర్నమెంట్ విప్గా ఉన్నారు. అతి తొందరలోనే వారికి మంత్రి పదవి కూడా వస్తుంది. మంత్రి పదవి వచ్చినాక ఒక ఉప నియోజకవర్గం కాదు, తెలంగాణ కురుమలు మొత్తం కూడా ఒక మహాసభ నిర్వహించి వారిని మనము సన్మానించుకున్నాం. అయితే మనకు కావాల్సింది కురుమలు ఆర్థికంగా బాగా ఉన్నారు, కాకపోతే చదువులో మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయికి రాలేదు. కానీ ముఖ్యంగా మనం చదువు మొదలు తర్వాత ఏ వృత్తిని ఎన్నుకోవచ్చు. మీరు రాజకీయాలకు వెళ్తారా, మీరు ఒక పారిశ్రామికవేత్త అవుతారా, మీరు ఒక వ్యాపారవేత్త అవుతారా, ఏదైనా కానీ. కాబట్టి మనము మన పిల్లలను చదివించి వారికి పూర్తిగా చైతన్యం వచ్చేటట్టు, రాజకీయ చైతన్యం రావాలి. అధికారం అంటూ అనేది మనము వేరే వాళ్ళకి ఇవ్వగలిగిన పరిస్థితి రావాలి, మనం అడుక్కునే పరిస్థితి ఉండకూడదు. మన జనాభాకు దామాషాలో మనకు ప్రాతినిధ్యం ఉండాలి. ముందు చాలామంది వారు మనకు మార్గదర్శనం చూపించారు. వారి అడుగుజాడుల్లో ఇంకా ముందు చాలామంది వస్తారని, వారు కూడా ముందు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో కనీసం ఒకరికైనా కుర్మ కులం నుండి ఒకరికైనా టికెట్ ఇప్పించి కనీసం మనం అందరం గెలిపించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి మరొకసారి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారిని అతి తొందరలో మంత్రిగా చూస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు గొరిగ మల్లేష్ మరియు